రష్మిక మందన కొత్త తెలుగు సినిమా గర్ల్ ఫ్రెండ్ రిలీజ్ అయి నిన్న సోమవారంతో 11 రోజులు కంప్లీట్ అయింది. ఈ 11 రోజుల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే ముందుగా తెలంగాణలో ఈ సినిమా మేజర్గా హైదరాబాద్ నుంచి 7 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే, రాయలసీమ జిల్లాల నుంచి 2 కోట్లు, ఇక మిగిలిన ఆంధ్ర నుంచి 6 కోట్లు, అలా టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో 11 రోజుల్లో గర్ల్ ఫ్రెండ్ సినిమా 15 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే, కర్ణాటక నుంచి 3 కోట్ల గ్రాసు, ఇక ఓవర్సీస్ మేజర్గా నార్త్ అమెరికా నుంచి 7 కోట్ల గ్రాస్, అలా టోటల్గా ప్రపంచవ్యాప్తంగా గర్ల్ ఫ్రెండ్ సినిమా 25 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది 11 రోజుల్లో. ఇక ఈ 25 కోట్ల గ్రాస్లో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్సులు, ఖర్చులని పోను, డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 13 కోట్లు ఉంది. ఈ సినిమా బడ్జెట్ 42 కోట్లు అయితే 21 కోట్లకి నెట్ఫ్లిక్స్కి అమ్మారు. ఇక మిగతాదంతా ఓన్ రిలీజే, కొన్ని ఏరియాలకు డిస్ట్రిబ్యూటర్లకు అమ్మారు. కర్ణాటక, రాయలసీమ అండ్ ఓవర్సీస్కి అవి 7 కోట్లకు అమ్మారు. సో 7 కోట్లకు గాను 13 కోట్లు వెనక్కి వచ్చాయి మొదటి 11 రోజుల్లో. అంటే 6 కోట్లు లాభాలతో సినిమా డబుల్ బ్లాక్ బస్టర్ అయింది. ఇక ఈ మంగళవారం వర్కింగ్ డేలో కలెక్షన్స్ తగ్గుతాయి. సో సినిమా లాంగ్ రన్లో అంటే 2 వారాల్లో నాకు తెలిసి ఒక 30 కోట్ల గ్రాసు, ఒక 15 కోట్లు షేర్ చేసుకొని 7 కోట్లకి 8 కోట్ల లాభాలతో డబుల్ బ్లాక్ బస్టర్గా నిలవబోతుంది. అది మన రష్మిక మందన కొత్త సినిమా గర్ల్ ఫ్రెండ్, డైరెక్టెడ్ బై రాహుల్ రవీంద్రన్, ప్రొడ్యూస్డ్ బై గీతా ఆర్ట్స్. రిలీజ్ అయిన మొదటి 11 రోజుల్లో 25 కోట్ల గ్రాసు, అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 13 కోట్లు. సినిమాను డిస్ట్రిబ్యూటర్లు 7 కోట్ల కొంటే 6 కోట్ల లాభాలతో సినిమా డబుల్ బ్లాక్ బస్టర్ అయింది. ఓకే, బాయ్.